సరే నాకు పర్వాలేదు, క్రికెట్ ఆడని వాళ్ళకి అంత అర్థం కాదు, మీరు ట్రాల్ చేయండి, తిట్టండి, నాకు ప్రాబ్లమే లేదు. క్రికెట్ గురించి కూడా మాట్లాడుతున్నారు, నువ్వేం క్రికెట్ ఆడావు నీకేం తెలుసు. T20 క్రికెట్లో ఛాంపియన్షిప్లో ఏమైనా గెలిచావా? T20 క్రికెటే క్రికెట్, వేరే ఫార్మాట్లో క్రికెట్ కాదా? స్టాట్స్ తీయండి, వేరే ఫార్మాట్లో యావరేజ్ తీయండి, మ్యాచెస్ తీయండి అండ్ ఛాంపియన్షిప్లు తీయండి. బీజేపీలో 2 ఛాంపియన్షిప్లు మీకున్నాయా? టెస్ట్ క్రికెట్లో ఆడిన అర్హత మీకుందా? ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100 పైగా మ్యాచ్లు ఆడిన అనుభవం మీకుందా? 2 ఛాంపియన్షిప్లో, 3 ఛాంపియన్షిప్లో, 5 ఛాంపియన్షిప్లో గెలిచినట్టు మాట్లాడుతున్నారు కదా. ఆ ఛాంపియన్షిప్ గెలిచిన టీంలో మీ కాంట్రిబ్యూషన్ ఎంత? ఆడారు ఒక మ్యాచ్ అయినా? ఆడిన వాళ్ళకి చెప్తున్నాను, అంత మెచ్యూరిటీ మీకు లేదు. నా రీచ్ కోసం చేస్తున్నట్టే చేసుకోండి, నా పేరు మీద ఇంకా 10 రూపాయలు ఎక్కువ సంపాదించండి, నేను చాలా హ్యాపీగా ఉంటా. కానీ నా క్రికెట్ని డౌట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ మీ స్టార్ట్ ఎక్కి చూసుకోండి. సరే నాకు పర్వాలేదు, క్రికెట్ ఆడని వాళ్ళకి అంత అర్థం కాదు, మీరు ట్రాల్ చేయండి, తిట్టండి, నాకు ప్రాబ్లమే లేదు. క్రికెట్ గురించి కూడా మాట్లాడుతున్నారు, నువ్వేం క్రికెట్ ఆడావు నీకేం తెలుసు. T20 క్రికెట్లో ఛాంపియన్షిప్లో ఏమైనా గెలిచావా? T20 క్రికెటే క్రికెట్, వేరే ఫార్మాట్లో క్రికెట్ కాదా? స్టాట్స్ తీయండి, వేరే ఫార్మాట్లో యావరేజ్ తీయండి, మ్యాచెస్ తీయండి అండ్ ఛాంపియన్షిప్లు తీయండి. బీజేపీలో 2 ఛాంపియన్షిప్లు మీకున్నాయా? టెస్ట్ క్రికెట్లో ఆడిన అర్హత మీకుందా? ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100 పైగా మ్యాచ్లు ఆడిన అనుభవం మీకుందా? 2 ఛాంపియన్షిప్లో, 3 ఛాంపియన్షిప్లో, 5 ఛాంపియన్షిప్లో గెలిచినట్టు మాట్లాడుతున్నారు కదా. ఆ ఛాంపియన్షిప్ గెలిచిన టీంలో మీ కాంట్రిబ్యూషన్ ఎంత? ఆడారు ఒక మ్యాచ్ అయినా? ఆడిన వాళ్ళకి చెప్తున్నాను, అంత మెచ్యూరిటీ మీకు లేదు. నా రీచ్ కోసం చేస్తున్నట్టే చేసుకోండి, నా పేరు మీద ఇంకా 10 రూపాయలు ఎక్కువ సంపాదించండి, నేను చాలా హ్యాపీగా ఉంటా. కానీ నా క్రికెట్ని డౌట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ మీ స్టార్ట్స్ ఎక్కి చూసుకోండి.